మా పల్లెల్లో కూరగాయలు పళ్ళు ఎవరు అమ్మరు. ఎవరింటి ముందు కనిపించినా ఫ్రీగానే కోసుకుంటాం. ఈ వీడియోలో నేను మా పల్లెల్లో దొరికేటివి తేనె, పళ్ళు, కూరగాయలు అన్నీ చూపిస్తాను. నేను మీ అడవి బిడ్డ రాధా. మా పల్లెలకు మీకు స్వాగతం. మా ఆదివాసులు తేనె తీసే వీడియో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి మా ఇంటి కూర కోసం అయితే చిక్కుడుకాయలు అయితే నేను కోస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ చెట్టు కాడకు వెళ్ళి చిక్కుడుకాయలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, వండితే ఎంత టేస్టీ ఉంటాయి కదా. చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిర్చీలు, వంకాయలు, అన్ని రకాలు సొరకాయలు, బీరకాయలు అన్నీ మా చుట్టుపక్కల పెరట్లోనే పండించుకుంటాం మేమైతే. ఈ మొక్కలకైతే మేము ఎలాంటి యూరియాలు లాంటివి ఎలాంటి మందులు ఏమి కొట్టకుండా నేచురల్ గా పండిస్తాము. ఈ పూటకైతే ఈ చిక్కుడుకాయ కూరతో నా భోజనం అయితే కంప్లీట్ అవుతుంది. మేమైతే మైసూర్లో ఉన్నాం కదా, ఇలాంటివి ఇన్ని కొనాలంటే 40 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. నేను వంట చేసేది మాత్రం బయటే చేస్తానండి, వాకిట్లో. ఫ్రెండ్స్, మా ఇంటి గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లోనే ఆ వీడియో అయితే ఉంది. చాలా మంది చూసారు. ఇప్పటికైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ లోపల ఉంటుంది, చూసేయండి. వావ్, చిక్కుడుకాయలన్నీ గిచ్చేసానండి. చలికాలం వచ్చిందంటే చాలు విపరీతంగా కాస్తాయి రేగిపళ్ళు. ఇది మా ఇంటి పక్కనే ఉందండి తీయటి రేగిపళ్ళు చెట్టు. ఎవరేసారో నాకైతే తెలియదు, కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం భలే తీయగా టేస్ట్గా ఉంది. ఆ గింజలు కూడా మింగే బుద్దాయి. ఈ పోరగాడు చూడండి ముళ్ళుల్లో ఎట్లా కష్టపడుతున్నాడో ఈ రేగికాయల కోసం. అన్ని దూర దూర రేగి పండ్లు ఎంత బాగున్నాయో చూడండి. ఇల్లు కనిపించకుండా మొత్తం చిక్కుడు తీగే కప్పేసింది. పందిరి కింద ఇలా చెట్టు నాటడం వల్ల పందిరి కింద చాలా చల్లగా ఉంటుంది. కాయలు ఉన్నప్పుడు కాయలు కోసుకోవచ్చు, కాయలు లేనప్పుడు ఏం చక్కగా నీడలో కూర్చోవచ్చండి. అంత బాగుంటుంది చిక్కుడు తీగ. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నదో. చక్కగా నాటిండ్రు చెట్టు, చిక్కుడు చెట్టు. ఇక్కడ మాత్రమే. మీరేమంటారు కామెంట్ అయితే చేయండి. చిక్కుడు చెట్టు అంటాం మేమైతే. మా అడవి ప్రాంతాల్లో మా గిరిజన వాళ్ళ ఇళ్లలోకి ఇలా వేస్తారనమాట ఇలాంటి చిక్కుడు తీగ. చూడండి, ఒకటే ఒక చెట్టు వేస్తారు, కానీ ఎంత పెద్దగా ఎన్ని తీగలు పాకినాయో చూడండి. సరే, ఇక్కడైతే యాక్చువల్గా తాటి మట్టల ఆకులు కప్పుతారు. అలాంటి అవసరం లేకుండా చిక్కుడు చెట్టు మొత్తం కమ్ముకొని ఉన్నది. ఎండ కూడా అసలు రావటం లేదు, నీడగానే ఉన్నది. చాలా సరిపోతా. ఓకే, బాగుంది. పచ్చికాయలుగా ఉన్నప్పుడు పచ్చికాయల కూర వండుకోవచ్చు. ఎండిపోయినప్పుడు బాగా ఆరబెట్టేసి దంచి పెట్టుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఈ చిక్కుడు పప్పు అనేది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా టేస్టీ ఉంటుంది. మా పల్లెల్లో దొరికే వాటిలో తేనె కూడా స్వచ్ఛమైందండి. వీళ్ళైతే తేనె తీస్తున్నారు, నేనైతే దగ్గర నుంచి చూపిస్తాను వీళ్ళు ఎలా తీస్తున్నారో. దీన్ని చెట్టు తొర తేనె అంటారండి. చాలా బాగుంటుంది. అసలు ఎలాంటిది ఏమీ ఉండదు, దాని దుమ్ము కూడా పోదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా శుద్ధిగా ఉంటుంది. చెట్టు తొర తేనె దొరకటం చాలా అదృష్టం అనుకోవాలి. మా టీం అయితే దొరకగానే గబా తినేస్తున్న. దొరకడమే ఆలస్యం అండి. మా టీం అసలు బయటికి తీయడమే ఆలస్యం. వాళ్ళకు నోరు ఆగదు, అసలు తినేస్తున్నారు చూడండి. చాలా మంది అయితే నాకైతే తేనె కావాలని కామెంట్లు అయితే చేస్తున్నారు, కానీ మేము 4-5 ఉంటాం కదా మా టీం మొత్తం. అది దొరికేదే కొంచెం అండి, అందుకనేసి మాకు మాత్రమే చేరిపోతుంది అనమాట. ఎక్కువ దొరికితే పంపించడానికి బాగుంటది, తక్కువ కదా మాకు తినడానికే చేరిపోతుంది. ఇదైతే నాకు వచ్చిన వాట. ఇది పిండితే చిన్న టీ గ్లాస్ అంతా కూడా రాదండి, అందుకనేసి ఇక నేనేం మాట్లాడలేకపోతున్నాను కామెంట్ చూసి కూడా. ఈ తొర్రతేనైతే ఆదివాసులు నాటు వైద్యాన్ని కూడా ఉపయోగిస్తారండి. ఏమేమో మెడిసిన్ కలిపి ఇస్తారనమాట. ఇవైతే మా దగ్గర పండే బత్తాయి కాయాలండి. తీయగాను, పుల్లగాను, చేదుగాను ఉంటాయి. నాకు మా చుట్టుపక్కల దొరికే పండ్లలో మొదటిగా జామ పండు అంటే ఇంకా చాలా ఇష్టం అండి. అందుకే ఏడ కనిపించిన దాన్ని కోసుకొని తినాలనే ఉంటుంది, కోసుకొని తినేస్తానన్నమాట.
మా ఇల్లు అయితే చింత చెట్టు కిందనే కట్టామండి. మా ఇంటి పైన కొంచెం కొమ్మలు బాగా వచ్చి ఉన్నాయి అన్నమాట. అయితే చింతపండు చింతకాయలు చాలా పుష్కలంగా ఉంటాయి, మా ఇంటి మీదే పడుతుంటాయి. ఇదేమో టమాటా చిన్న తోట అన్నమాట. మాకు కావలసిన మందంగా మేము పెట్టుకుంటాం అన్నమాట. చూడండి చెట్లు ఎలా ఉన్నాయి, ఎలా కంచె కట్టామో. ఇవేమో ఆకుకూరలు అన్నమాట. గోంగూర, తోటకూర, పాలకూర లాంటివి చల్లి ఉన్నాం అన్నమాట. పత్తి చేనులో అయితే పెసర్లు బొబ్బర్లు చల్లుకుంటాం అన్నమాట దర్రం బట్టి. ఈ పప్పుల కాయలు కూడా ఉడికించుకొని తింటాం, పచ్చికాయలు లేదా ఎండబెట్టుకొని పప్పులు చేసుకుని వాడుతాం అన్నమాట. ఇవేంటో తెలుసా? ఇవి ఎప్పుడన్నా చూసారా? వీటిని బుడంకాయలు అంటారు. వీటిని పచ్చివి తినొచ్చు, కూర వండి తినొచ్చు, చాలా బాగుంటాయి. కొన్ని అయితే చేదుగా ఉంటాయి, ఇదైతే తీయగా ఉంది. ఈ బుడంకాయలు అనేవి విస్తరించిపోతున్నాయి అన్నమాట. ఇవి పల్లెల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకా తాటికాయలు కూడా స్వచ్ఛమైన దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఇలా ఏ సీజన్లో దొరికేటి ఆ సీజన్లో దొరుకుతాయండి మా పల్లెల్లో. నేను ఈ వీడియోలో చూపించిన విషయాల్లో ఏ విషయం మీకు బాగా నచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఫాలో కండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ అడవి బిడ్డ రాధా.